నల్గొండ జిల్లాలో కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు వెలువెత్తుతున్నాయి. జిల్లాలోని 33 మండలాల్లో 4 లక్షల మంది పేదలు ఇండ్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇండ్ల నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మండలానికి ఒక గ్రామంలో మాత్రమే అరకొర మందికి ఇండ్ల పత్రాలు ఇచ్చి కాంగ్రెస్ పాలకులు చేతులు దులుపుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి విషయాలను ఒకసారి తెలుసుకుందాం. నల్గొండ జిల్లాలో 33 మండలాలు ఉన్నాయి. దాదాపు 250 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటిలో కూడా దాదాపు 4,30,30,000 మంది ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నట్టుగా అధికారుల లెక్కల ప్రకారం కూడా మనకు తెలుస్తోంది. ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి హౌసింగ్ పీడీ రాజ్కుమార్ ఇచ్చినటువంటి వివరాల ప్రకారమే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాపాలన కానివ్వండి, మీ సేవలో ఎంపీడీఓ ఆఫీసుల్లో, పురపాలక సంఘం కార్యాలయాల్లో కలిపి మొత్తంగా 4,30,000 మంది ఇందిరమ్మ ఇల్లు కావాలంటూ అప్లై చేసుకున్నట్టుగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఈ 4,30,000 మంది ప్రజలకు ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. ప్రధానంగా మండలానికి ఒక గ్రామం అంటూ పైలట్ ప్రాజెక్ట్ అంటూ ఆ గ్రామంలో అప్లై చేసుకున్న వారికి మాత్రమే అందులో 1/3 మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈలోపే ఎన్నికల కోడ్ వచ్చింది. ఎక్కడికక్కడ కూడా ఆగిపోయింది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న చందంగా మారిపోయింది. నల్గొండ మండలం ఒకసారి చూసుకున్నట్టయితే నల్గొండ పక్కన ఉన్నటువంటి గుండ్లపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఆ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకున్నటువంటి వారికి అక్కడ మంజూరు పత్రాలు ఇచ్చారు. కేవలం 3 మాత్రమే ఇచ్చారు. మిగతా దాదాపుగా 220 మందికి ఎక్కడికక్కడ కూడా ఎకరామం పెట్టి ఎంపీడీఓ ఆమె దగ్గర ఆ పత్రాలను కూడా పెట్టుకున్నట్టుగా కూడా మనకు సమాచారం వస్తూ ఉంది. ఆ లబ్ధిదారులందరూ కూడా అడుగుతూ ఉన్నారు, తమకు మంజూరు పత్రాలు ఎందుకు ఇవ్వలేదు అంటే ఈలోపు ఎన్నికల కోడ్ వచ్చింది, మంత్రి చెప్పలేదు, నాయకులు చెప్పలేదు అంటూ కూడా దాటవేత ధోరణిలో ఉన్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు లవదివ్వమంటూ గుండెలు బాదుకుంటున్నారు. అయితే చిత్తశుద్ధి లేదు అనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు, ఎన్నికల ముందు చెప్పారు, ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఆ ఎన్నికల్లో మభ్యపెట్టారు, ప్రజల నుంచి ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ప్రకటిస్తామంటూ, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటూ పెద్ద ఎత్తున ప్రజాపాలన పెట్టి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇది నిరంతర ప్రక్రియ కూడా చెప్పారు. దాదాపు ఈ 8-9 నెలల కాలంలో ప్రతి ఒక్కరు కూడా పేదలు ఎంతో ఆశతో తమకు సొంతింటి కళ నిజమవుతున్నటువంటి ఆశతో వివిధ మార్గాల ద్వారా వాళ్ళు అప్లై చేసుకున్నారు. 4,30,000 మంది అప్లై చేసుకుంటే మండలానికి ఒక గ్రామంలో మాత్రమే పైలట్గా చేపట్టి అందులో 1/3 మందికి మాత్రమే ఈ మంజూరు పత్రాలు ఇచ్చి మిగతా వారందరూ కూడా మొండి చేయి చూపడాన్ని ఏమనాలని కూడా లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ నేతల్ని, కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. ఇక నల్గొండ జిల్లాలో గత ప్రభుత్వం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయాలు కూడా మనం ఒకసారి తెలుసుకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతో ఉన్నతంగా ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా ఆత్మగౌరవంతో జీవించేలాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించినటువంటి ప్రయత్నం చేసింది. ఒక కుమారుడు, ఒక కూతురు పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే అల్లుడు ఆ కూతురు ఉండడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డబుల్ బెడ్రూమ్ ఉండాలి, అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి, వంటగది వేరుగా ఉండాలంటే ఒక మహోన్నతమైన లక్ష్యంతో కేసీఆర్ గారు ఈ డబుల్ బెడ్రూమ్లు నిర్మించేటువంటి ప్రయత్నం చేశారు. నల్గొండ జిల్లాలో 3,000 ఇళ్లను మంజూరు చేశారు. 1,500 ఇళ్ళు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. వాటిని పంపిణీకి నోచుకోవట్లేదు. దాదాపు 750 ఇళ్లను పంపిణీ చేశారు. అందులో పేదలందరూ కూడా ఎంతో ఆత్మగౌరవంగా జీవిస్తూ వాళ్ళ కుటుంబాలతో, పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు. మరొక 750 ఇళ్ళు నిర్మాణ దశలో ఉన్నాయి. వాటి జోలికి ఇప్పుడు కూడా వెళ్ళట్లేదు. వాటి నిర్మాణం పూర్తి చేసేటువంటి కనీస ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేయట్లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక 1,500 ఇళ్ళు సిద్ధంగా ఉన్నాయి. అవి పంపిణీకి కూడా నోచుకోవట్లేదు. గృహప్రవేశానికి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అనుమతి ఇవ్వట్లేదంటూ కూడా పలు చోట్ల ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకలు చేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మనం తీసుకుంటే నల్గొండ పట్టణంలో అప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి 550 ఇళ్లను అందంగా ఒక గ్రేటెడ్ కమ్యూనిటీని తలపించేలాగా ఇళ్లను నిర్మించి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను కూడా ఎంపిక చేసి వారికి మంజూరు పత్రాలు ఇచ్చారు. కానీ ఈలోపే గవర్నమెంట్ పడిపోవడంతో, ఎన్నికలు కూడా రావడంతో ఆ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. పోనీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అందంగా నిర్మించినటువంటి ఆ ఇళ్లను ఆ లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన వారికి ఇచ్చారంటే ఇప్పటివరకు అది లేదు. దాదాపు సంవత్సర కాలంగా పడవబడి ఉన్నాయి, దొంగల పాలవుతూ ఉన్నాయి, కిటికీలు దొంగలించుకుపోతూ ఉన్నారు, తలుపులు దొంగలించుకుపోతూ ఉన్నారు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోతూ ఉన్నాయి. లబ్ధిదారులు అయితే ఆ ఇళ్లను చూసి కన్నీరు మీదుగా విలిపిస్తూ ఉన్నారు. మాకు ఇస్తే ఎంచక్క అందులో మేము ఉండేవాళ్ళం, జీవించేవాళ్ళం, వాటిని కాపాడుకునే వాళ్ళం, మేమంతా కూడా సొంత ఇంటికల్లా నిజమైనటువంటి సంతోషంలో ఉండేవాళ్ళం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గృహప్రవేశానికి మాకు అనుమతి ఇవ్వట్లేదు. ధర్నాలు చేస్తూ ఉన్నాం, మంత్రిని అడిగాం, కోమటిరెడ్డిని, కానీ చలనం లేదు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించి మమ్మల్ని గృహప్రవేశానికి అనుమతిస్తే అందులో ఉంటాం కదన్నటువంటి ఆవేదన లబ్ధిదారులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా నల్గొండ జిల్లాలో 1,500 ఇల్లులు సిద్ధంగా ఉన్నాయి అందులో గృహప్రవేశం చేసుకోవడానికి. కానీ ఎక్కడ గత ప్రభుత్వం పేరు వస్తుందో, ఎక్కడ కేసీఆర్ గారి పేరు వస్తున్నటువంటి ఒక అక్కసుతో, ఒక ఈర్ష్యతో మాత్రమే వాటిని ఆ లబ్ధిదారులకు గృహప్రవేశానికి అనుమతి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక కుట్ర బండి వాటిని పడవబడేలాగా, శిథిలమయ్యేలాగా ఒక కుట్ర చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా నల్గొండ జిల్లాలో వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతం మనం నల్గొండ పక్కనటువంటి అనంతరం విలేజ్కి వచ్చాం. ఈ అనంతరం విలేజ్లో ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమందికి వచ్చాయి, ఎంతమంది సొంతింటికల నిజం అవుతున్నట్టు ఆశతో ఉన్నారు, ఏ విధంగా ఉంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇల్లు లేనటువంటి పేదల పరిస్థితి ఏ విధంగా ఉందో వారి మాటలు తీసుకుందాం. ఒక కుటుంబాన్ని కలిసి ప్రయత్నం చేస్తున్నాం. అమ్మ, ఏం పేరమ్మా మీ పేరు? మా పేరు రామేశ్వరి.
అనంతారం. ఎట్లా ఉందండి? మీరు మీ గ్రామంలో ఎంతమంది అప్లై చేసుకున్నారు? ఎంతమందికి ఇస్తామన్నారు? ఆ ప్రొసీడింగ్ పత్రాలు ఏమైనా వచ్చాయా? పక్క ఊర్లో ఇచ్చారు మన గుండ్లపల్లి. మీకెందుకు ఇవ్వలేదు? అసలు ఇందిరం మిల్లు వస్తాయన్నటువంటి ఆశ ఉందా మీకు? మాకు లేదు సార్. ఆశ ఉండడానికైనా ఆడ పెట్టింది 222 మంది ఎంతమంది అప్లికేషన్ పెట్టుకుర్రో అంతమంది పేర్లు చదివేసిర్రు. అలా ఎవరికి వచ్చినాయి అన్నది లేదు. మళ్ళీ అప్లికేషన్ పెట్టిన పేర్లన్నీ చదివిర్రు. ఏంది ఇదే పేర్లు చదివిరు ఇంతమందికి వచ్చిరంటే అలా వచ్చినట్టు కూడా గ్యారంటీ లేదు. కాకపోతే మళ్ళీ మీరు ఇంకోసారి ఇప్పటికే 2 సార్లు పెట్టుకురు కదా, ఇంకోసారి ప్రజాపాలన దరఖాస్తు ఇవాళ ఇలాంటివి పెట్టుకునే అవసరం లేదు అని చెప్పారు. మా ఊళ్ళో ఒక ఇల్లు వచ్చిందని లేదు. 212 ఇండ్లు అయితే మా ఊళ్ళు ఇవ్వలేడు కదా సార్ ఆయన. ఇచ్చినట్టు ఎందుకు చెప్పారమ్మా? అందరి పేర్లు ఎందుకు చదివారు? అందులో మతలబ్ ఏంది? అందులో అమాయకున్నటువంటి పేదల్ని మోసం చేయడానిక, మభ్యపెట్టడానిక? ఎందుకు అట్లా ఆ విధంగా మొత్తం పేర్లు చదివారు? అప్పటిదాకా రేషన్ కార్డుకు ఒక 15-20 మంది చదివిరు సార్. చదవంగానే మామూలుగా గోలలాగా అవుతుందని, ఇక్కడ ఏదో డ్యామేజ్ అవుతట్టుంది, మళ్ళీ ఇది పంచాయతీకి వస్తట్టుందని ఏం చేసిరంటే అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్క పేరు చదివారు. ఇంత దగ్గరున్న గుండ్లపల్లినే 115 ఇండ్లు వచ్చినాయి. మా ఊళ్ళో 212 ఇండ్లు పేరు చదివిన ఇళ్ళన్నీ రేపైతే ఇవ్వాలి కదా సార్. వాళ్ళు ఎంతమంది పేర్లు చదివిందో అంతమంది ఆల్రెడీ ఎవరో ఒకరు మనకంటే ఎక్కువ కొంచెం మేధావులు ఉండొచ్చు. ఎవరైనా పేరు చదివిన వాళ్ళు నా పేరు వచ్చింది అనుకుంటారుగా, వాళ్ళు నా పేరు చదివిరు నాకు ఇల్లు ఎందుకు రాలేదని రేపు అడగరా సార్? ఆశ పెడుతుర్రు. ఏంటంటే ఇది చైన్ సిస్టమ్ లాగా, పైన ఒకరు చైన్ వదులుతుంటే కింద పట్టుకు ఎక్కుతా ఉంటారు కదా సార్ చైన్. ఆయన ఎక్కినా ఇది అందలేదు, ఈయన కింద ఆయన ఎక్కుతూనే ఉంటాడు. వస్తుందని ఇంక చూడు తీను అన్న ఆలోచనలో పెడుతుంది జనాలు. ఇందిరమ్మ కమిటీలని వేశారమ్మా, ఈ ఊర్లో కూడా ఉండుంటారు. 12 మందితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కమిటీలు వేశారు. ఆ కమిటీ చెప్పిన వాళ్ళకే ఇచ్చారని ఆరోపణలు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వచ్చినాయని కూడా అంటున్నారు. అది నిజమేనా? కాదు సార్, ఇప్పటి వరకు అయితే మా ఊళ్ళో ఎవరికి రాలేవు. కాంగ్రెస్ కార్యకర్తలకు రాలేవు, ఎవరికి వేరే వాళ్ళకు రాలేవు. వచ్చినా ఇప్పుడు ఈ 212 ఇండ్లలో కూడా ఒకవేళ ఇచ్చినా కూడా పేదోళ్ళనో ఎవరినో చూసి ఇస్తారు కదా, ఆ లెక్క ప్రకారం ఇస్తే ఎవరైనా అడ్జస్ట్ అవుతారు. అందరికి ఇవ్వాలని అయితే రూల్ ఉండదు, అందరు ఇవ్వాలి. కానీ అది కూడా లేదు గ్యారంటీ. ఉన్న అప్లికేషన్ పెట్టిన పేర్లు అందరు చదివేసరికి ఎవరేమంటారు? పక్కన గుండ్లపల్లిలో మీరు చెప్పారమ్మా, ముగ్గురికి ఇచ్చారు, మిగతా వాళ్ళ నీటుగా పత్రాలను కూడా ఎంపీడీఓ దగ్గర పెట్టుకున్నారు అంటున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు అవి ఇవ్వట్లేదు? అర్థం ఈలోపు ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది, ఎక్కడెక్కడ ఆగిపోయినట్టేనే. రేపు సర్పంచ్ ఎలక్షన్లకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో. ఈరోజు అందరికి ఇస్తా అంటే రేపు మళ్ళీ ఇస్తారు. ఇప్పుడు కాక ఆయన ఏమన్నాడు, 2500 ఇస్తా మహిళలకి, అత్తకు ఒకదానికే వస్తుంది, కోడలికి పింఛన్ రావట్లేదు, కోడలికి 2500 ఇస్తా, అత్తకు వేరే 2000 అన్న పింఛన్ ఇప్పుడు కేసీఆర్ ఆయాంలో తీసుకుంటే 2000 వస్తుంది, తర్వాత అయితే 4000 ఇస్తా అన్నాడు కదా. అదే లెక్కన గ్యాస్ 500 అన్నాడు. గ్యాస్ 500కి అయితే ఇవ్వలే కదా, ఇప్పటి వరకు గ్యాస్ 500 ఇవ్వలే. కరెంటు బిల్లు మాపి అన్నాడు. సగం మందికి ఏం మాపైందో సార్, అందరికైతే మాపి కాలే. కరెంటు బిల్లు 200 యూనిట్ కంటే తక్కువ అంటే మాపి అన్నాడు, అట్లా కూడా చేయలే. ఇట్లనే ఇంకా 2 బొంకులు బొంకుతే ఇప్పుడు ఆ ఓట్లు అయిపోయినాయి, ఎమ్మెల్యే అయిపోయినాయి, ఎంపీ అయిపోయినాయి. నెక్స్ట్ ఉన్నాయి ఏంటి, సర్పంచ్ ఓట్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లు అయిపోయినాయి అనుకో. వీళ్ళతో నాకేం అవసరం ఉన్నదాకా ఆడుకుంటా. 550 ఇళ్ళు కేసీఆర్ గారు అందంగా నిర్మించారు. ఆ లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కూడా ఇచ్చిండు. కానీ గృహప్రవేశం చేసుకున్న లోపు ఎలక్షన్ కూడా వచ్చింది, ఈ లోపు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా పోయింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ గృహప్రవేశానికి ఇవ్వట్లేదు. దొంగలు పడుతున్నారు, కిటికీలు కూడా కొడుతున్నారు, తలుపులు కూడా కొడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు? దాని వెనక ఏమో అర్థం ఉందంటారు. ఇచ్చిర్రనుకో, ఆడ ఇల్లు కట్టింది ఈయన కాదు కదా సార్, ఈయన పెట్టిన నిధులు లేవు, ఈయన చేసిన కార్యక్రమము లేదు. వచ్చి ఇప్పుడు నేనే ఉన్నా, మా అత్త కట్టిన ఇంటికి నేను వచ్చి 4 రోజులు సున్న వేసి నేనే కట్టినా అంటే లెక్కకు రాదు కదా. 3 రంగుల కలర్ కాదు, ఎన్ని రంగుల కలర్లు వేసుకున్నా ఆయన ఇష్టం, వేసుకుంటాడు, కలర్ వేసుకోవచ్చు. కలర్ వేసుకున్నంత మాత్రాన బ్రాండ్ అయినది కాదుగా. కట్టింది కేసీఆరే. ఇప్పుడు ఎంత సంపాదించినా, మా అత్త సంపాదించిన భూమి ఆమె పేరు ఉంటుంది, నా పేరుకి అయితే రాదు కదా. కేసీఆర్ పేరు వస్తుందనే ఇవ్వట్లేదు. ఏంటంటే అట్లా చూపిస్తుండు. ఒక్కరికే ఇచ్చిరనుకో నేను అల్ల బదనాం అవుతా, అందరు ఉండాలి కదా అన్నట్టు ఏం చేస్తుండంటే నీకు వస్తుంది అన్నట్టు అందరి పేరు చదువుతుండు. అందరి పేర్లకైతే ఆయన ఇయ్యలేడు. ఇల్లు అనేది సెంటిమెంట్ అమ్మా, సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక కళలాగా ఉంటుంది. సొంత ఇంట్లో ఉండాలి, చేయాలని ఎలక్షన్ల ముందు చెప్పారు అందరికి ఇందిరం ఇల్లు కట్టిస్తామని. ఈరోజు ఎవ్వరికి కూడా రావట్లేదు. పేదలు ఎట్లా మనోవేదన చెందుతూ ఉన్నారు, ఎట్లా ఆవేదన చెందుతూ ఉన్నారు, పేదల మనోభావాలు ఎట్లా ఉన్నాయి? ఇప్పటికంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కంటే పాత ప్రభుత్వమే నయము అనే స్టేజ్లు సార్. ఇచ్చినటువంటి పత్రాలు కూడా మళ్ళీ వెనక తీసుకుంటున్నారట. లేదు ఇవన్నీ కూడా మళ్ళీ ఇవ్వలేదు, మళ్ళీ రిసర్వ్ చేయాలని. మళ్ళీ ఎన్నిసార్లు రిసర్వ్ చేస్తారు? ఎన్నిసార్లు నెగ్గు తేల్చాలి? ఎన్నిసార్లు పేదలను గుర్తించాలి? అసలు పేదలను గుర్తించడానికి ప్రామాణికం ఏందండి? ఒక్కసారి చూస్తే తెలియదా పేదలు ఎవరు, ఎవరికి ఇవ్వాలనేది? వాళ్ళు ఏం లేదు, వాళ్ళే పెట్టుకుంటారు. పేదలు అనేది ఏం లేదు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కమిటీ వాళ్ళకే వాళ్ళు ఇండ్లు పెట్టుకుంటారు. మిగతా వాళ్ళు పేదవాళ్ళకి అనేది ఇండ్లు ఏం పెట్టరు. వాళ్ళు అసలు వస్తే అవకాశం ఏం లేదు.
ఈలోపు ఎలక్షన్ కూడా వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన దాకానే ఇండ్లు వస్తాయని చెప్తారు. ఆ తర్వాత మాత్రం ఇండ్లు అయితే రావు. లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా ఉన్నాయండి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఎన్నికల సంబంధించి కూడా పేదల్ని మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందా? కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎట్లా జరుగుతుంది. రేపు సర్పంచ్ ఎలక్షన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్ ఇవన్నీ ఓట్ల కోసమే ఇదంతా ఇవి ఇస్తాం, ఇండ్లు ఇస్తాం అనేది ఇవి ఫామ్లను తీసుకొచ్చి పెడుతురు. పెట్టడం రైట్. ఈ విధంగా పేదల యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకున్నాం. ఇదే రకంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఏ గ్రామంలో అయినా సరే పేదవాళ్ళని గుర్తించట్లేదు, సొంత ఇంటికలా నిజం చేసుకునేలాగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదని కూడా పేదలు గగ్గోలు పెడతా ఉన్నారు, మనవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే చిత్తశుద్ధితో పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. ఎలాంటి లాబింగ్ లేకుండా, ఎలాంటి కుట్రలు లేకుండా నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు నల్గొండ జిల్లాలో 1500 ఇల్లు సిద్ధంగా ఉన్నాయి. కేసీఆర్ గారు అటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వాటిని కూడా గృహప్రవేశం చేసుకునేలాగా అనుమతి ఇవ్వాలని కూడా ఇప్పటికే ఆ లబ్ధిదారులు కోరుతా ఉన్నారు. మరొక 750 ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేయాలని కోరుతా ఉన్నారు. ఇక మొత్తంగా మౌలిక సదుపాయాలు కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రతి ఒక్కరికి పంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎలాంటి మభ్య పెట్టినా, ఎలాంటి మోసపూరితటువంటి వ్యవహరించినా కూడా ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని కూడా గ్రామాల్లో పేదలు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీ న్యూస్, నల్గొండ.